హ్యాపీ హోలీ అందరికి. హోలీ ఎందుకు జరుపుకుంటాం? దాన్ని వెనుక ఉన్న స్టోరీ ఏంది? ఈ హోలీ ఎందుకు జరుపుకుంటారంటే, హిరణ్యకశిపుడి యొక్క కొడుకు భక్త ప్రహ్లాదుడు. భక్త ప్రహ్లాదుడు అనే ఈ భక్తుడు విష్ణు దేవుని యొక్క భక్తుడు అన్నట్టు. అది హిరణ్యకశిపుడుకు నచ్చదు. నచ్చకపోతే భక్త ప్రహ్లాదుని ఏ విధంగానైనా చంపాలని ఒక ఉద్దేశంతో అన్ని రకాలుగా ట్రై చేస్తాడు అన్నట్టు. ఏ విధంగా కూడా ట్రై చేసినా కూడా ఏ విధంగా కూడా చనిపోడు. అప్పుడు తన యొక్క సిస్టర్ ని హోలికా దేవిని రిక్వెస్ట్ అడుగుతాడు అన్నట్టు. దేవి నా కొడుకును చంపండి, వేరే దేవుణ్ణి పూజిస్తుండు, నన్ను మాత్రం అసలు కేర్ కూడా చేస్తలేడు అనే ఉద్దేశంతో చంపాలంటే అప్పుడు హోలికాదేవి ఏం చేస్తుందంటే తన యొక్క అల్లుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంటల్లో కూర్చుంటది అన్నట్టు. హోలికాదేవికి ఒక పవర్ ఉంటది అన్నట్టు. అగ్నిలో ఉంటే అగ్ని తనను దహించదు అన్నట్టు. అప్పుడు హోలికాదేవిని మంట పెట్టుకుంటే హోలికాదేవినే చనిపోతా కానీ భక్త ప్రహ్లాదుడు చనిపోడు. దీనికి అర్థం ఏంటంటే మంచి మీద చెడు ఎప్పుడు కూడా గెలవదు అని అర్థం. సో హోలికాదేవి చనిపోతుంది, భక్త ప్రహ్లాదుడు హ్యాపీగా తన యొక్క దేవుణ్ణి పూజిస్తాడు. అందుకోసమే మంచి మీద చెడు ఎప్పటికీ గెలవదు. హ్యాపీ హోలీ అందరికి.